మల్కాజ్గిరి మరియు నేరేడ్మెట్ పరిసర ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని గంటలుగా పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. సరఫరాలో జాప్యం కారణంగా ఒక్కసారిగా పెట్రోల్ కొరత ఏర్పడడంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. మల్కాజ్గిరి, నేరేడ్మెట్ ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో స్టాక్ పూర్తిగా అయిపోవడంతో యాజమాన్యాలు బంకులను తాత్కాలికంగా మూసివేశాయి. పెట్రోల్ కోసం ఒక బంకు నుంచి మరో బంకు తిరుగుతూ వాహనదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. కొన్ని చోట్ల బంకులు తెరిచున్నప్పటికీ నిబంధనల ప్రకారం పరిమితంగానే పెట్రోల్ పోస్తుండటంతో వాహనదారులు బంక్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. పెట్రోల్ అయిపోతుందని ఆందోళనతో జనగబడడంతో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంటే 100 వచ్చినాక 100 నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడుగోళ్ల సమీపంలోని సత్య ఆదిత్య టవర్స్లో ఉన్న అంజాలిక డెంటల్ క్లినిక్పై మల్కాజ్గిరి ఎస్పోటీ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టగా గుప్తా రమేష్ కుమార్ అనే వ్యక్తి ఎలాంటి బీడీఎస్ అర్హతలు లేకుండా డెంటల్ క్లినిక్ నడుపుతూ రోగులకు చికిత్స చేస్తున్నట్లు గుర్తించారు. తనకు తాను డెంటల్ డాక్టర్గా చెప్పుకుంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా వైద్యం చేస్తున్నందుకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాను క్షయరహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ హైరిస్క్ గ్రామాల్లో 100% స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ముందస్తుగా వ్యాధిని గుర్తించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. టీబీ బాధితులకు పౌష్టికాహారం, సరైన మందులు అందితే పూర్తిగా కోలుకునే అవకాశం ఉందన్నారు. న్యూట్రిషన్ కిట్ల పంపిణీతో పాటు టీబీ నియంత్రణలో సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. వచ్చే ఏడాదికి హనుమకొండను టీబీ ముక్తి జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. అత్యున్నతమైన సంరక్షణ మరియు
నా మద్దతును కల్పిస్తానని హామీ ఇస్తున్నాను. నా రాష్ట్రంలో, నా జిల్లాలో, నా గ్రామంలో టీవీని నిర్మూలించడానికి ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధులు మరియు సెలబ్రేట్ చేస్తున్నాము. మనకి ఒక అవేర్నెస్ క్రియేషన్ కోసం కి ఇప్పుడు టీబీ అంటే ఒక వ్యాధి అట్లా కాదు. లైక్ ఇంతకుముందు డిటిసిఓ గారు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. టీబీ అంటే ఒక వ్యాధి. మీరు టైంకి సిమ్టమ్స్ కి మీకు మీ బరువు తగ్గుతుంది, మీకు కంటిన్యూస్ కఫింగ్ ఉంటుంది, అట్లా సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసి టెస్ట్ చేసుకొని 6 months వరకు కంటిన్యూస్ మెడిసిన్స్ వాడుకుంటే ప్లస్ ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటే మీరు ఫుల్ ఫ్లెజ్ గా రికవర్ అవ్వచ్చు, కంప్లీట్ గా రికవర్ అవ్వచ్చు. ఇంతకుముందు ఆమె కూడా ఒక ఎగ్జాంపుల్, మన ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇది ఒక డిసీజ్, అట్లా డిసీజ్ కాదు కి దానికి ఒక సమాధానమే లేదు, దానికి ఒక సొల్యూషనే లేదు. అందుకే ఈసారికి థీమ్ కూడా ఏముంది, ఎస్ వీ క్యాన్. మనం అందరూ ఆలోచిస్తే మన అందరూ కలిసి పని చేస్తే పబ్లిక్ కూడా కేసెస్ ఉన్నాయి. అండ్ ఇంకా మిగతా మందికి కూడా ఇది టీవీ రావడానికి అవకాశం ఉంది. అందుకే ఈ కొన్ని విలేజెస్ లో 100% స్క్రీనింగ్ చేయడానికి కూడా మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏమైనా సింటమ్స్ ఉంటే కూడా లేకపోతే కూడా ఒకసారి స్క్రీనింగ్ చేయించండి, టెస్ట్ చేయించండి. టెస్ట్ అయితే బై ఛాన్స్ పాజిటివ్ ఉంటే కూడా దానికి సమాధానం ఉంది. టైం మందు వాడుకుంటే, మంచి న్యూట్రిషన్ తీసుకుంటే, మంచి ఆహారం తీసుకుంటే మీరు రికవర్ అవుతారు, ఫుల్ ఫ్లెజ్ గా రికవర్ అవుతారు. సో అందుకే ఈరోజు ఆత్మకూరులో పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఐ విల్ రిక్వెస్ట్ సర్పంచ్ గారికి కూడా లోకల్ ఏఎన్ఎంస్ 100% స్క్రీనింగ్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు మిగతా అన్ని హై రిస్క్ విలేజెస్ లో కూడా మన కంపల్సరీ స్క్రీనింగ్ చేయాలి. అండ్ కొంతమంది ఇంతకు ముందు చెప్పినారు, కొంతమంది ప్రైవేట్ డోనర్స్ వాళ్ళు కూడా ఓన్ గా వచ్చి న్యూట్రీ కిట్స్ డొనేట్ చేసినారు. గవర్నమెంట్ నుంచి ఒక అమౌంట్ వస్తుంది, 1000 రూపీస్ పర్ మంత్ ప్రాపర్ న్యూట్రిషన్ కోసం. ప్రైవేట్ దాతలు కూడా వచ్చి దీనికి చేసినారు, వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఆశా ఏఎన్ఎంస్ కి కూడా మీ ఎంత ఇంపార్టెంట్ రోల్ MCH లో ఉంటుంది, దీంట్లో కూడా NCDs లో కూడా ప్లస్ టీబీ ఎలిమినేషన్ లో కూడా మీ అంత ముఖ్యమైన రోల్. మీకు తెలిసిన ఉంటుంది కి మా ఊర్లో ఎంతమంది కేసెస్ ఉన్నారు, వాళ్ళకి డైలీ రెగ్యులర్ ఫాలో అప్ చేయాలి. టీబీ డేలో మన అందరూ కలిసి ఇది ఒక ప్లెడ్జ్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ ఈ టీబీ డే వరకు మన హన్మకొండకి టీబీ ముక్త చేయాలి. టీబీ ముక్త హన్మకొండ చేద్దాం. మనము చేయొచ్చా? మనము చేయొచ్చు. సో నెక్స్ట్ ఇయర్ స్క్రీనింగ్ చేద్దాం. ఎవరైనా ఏమైనా చిన్న కేసు కూడా మిగిలిన ఉంటే వాళ్ళకి ముందు తీసుకువచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇద్దాం. అండ్ నెక్స్ట్ ఇయర్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మేడం ఇచ్చినటువంటి సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం గ్రామాల్లో వైద్య సిబ్బంది మన పాత్ర. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. కర్మాగారంలో ఏర్పడిన సాంకేతిక కారణాలతో యూరియా ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. ఇప్పటికే ఇరాన్ యుద్ధ ఎఫెక్ట్తో గ్యాస్ కొరతతో 80% ఉత్పత్తి తీస్తున్న RFCLలో స్టీమ్ పైపులు ఏర్పడిన లీకేజీలతో ప్లాంట్ మరోమారు షట్డౌన్ అయింది. గతంలో సైతం ఫ్యాక్టరీలో పలుమార్లు సాంకేతిక లోపంతో షట్డౌన్ అయినప్పటికీ అధికారులు లోపాలను అధిగమించలేకపోవడం పలు అనుమానాలకు తాపిస్తోంది. కేంద్ర కార్యాలయం స్థానికంగా లేకపోవడంతో ఉన్నతాధికారుల నిర్ణయాలను అమలుపరచడంలో స్థానిక అధికారులు పరిష్కారం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందనే విమర్శలున్నాయి. ప్లాంట్లో తలెత్తిన లోపాలను సవరించేందుకు 10 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు యూరియా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడనుంది. ప్లాంట్ షట్డౌన్కు సంబంధించిన వివరాలను అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
అంబర్పేట నియోజకవర్గంలోని మూసీ పరివాహక ప్రాంతంలో నాళాలను స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. మూసీ సుందరీకరణలో భాగంగా డ్రైనేజ్ వ్యవస్థ నాళాల్లో కలవకుండా చర్యలు తీసుకునే విధంగా ప్రతిపాదనలు, ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, వాటర్ బస్ అధికారులు పాల్గొన్నారు. ముసారాంబాగ్ బ్రిడ్జిని జూన్ నెలాఖరులో పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ఉన్న దాని నుంచి ఇల్లు కట్టేసి ఇప్పుడు ఎక్కడి నుంచి వేయాలో మీరు ఒక ప్లేస్ చూపెట్టాడు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మా లైన్ అనేది మీరు ఒక పర్మిషన్ ఇవ్వండి. ఆ ఇళ్ళల్లో అందరికీ నోటీస్ ఇస్తాము. లోపల నుంచి అది వేసి మళ్ళీ ఈయనే చాలా ఎక్కువ మొత్తం ప్లానింగ్ ఇక్కడ ఈ నెట్వర్క్ అంతా ఏం చేసామంటే చిన్న చిన్న లైన్స్ అన్ని మాకు ఉన్నాయి. ఇక్కడి వరకు చిన్న లైన్స్ అన్ని కూడా వెళ్తున్నాయి. సిస్టమ్ ఇస్ దేర్ ఇంటర్నల్. ట్రంక్ మైన ఎప్పుడైతే డిఫరెన్స్ అయిందో దీనికి కనెక్ట్ చేసి సిస్టమ్ ఉంది, కానీ అది వచ్చి ఓపెన్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేసేది ఏంటంటే ఈ నాలా ఏదైతే ఉందో ఈ నాలా పక్కన ఇంకొక ట్రంక్ మైన వేసుకుంటే ఈడ ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్ క్లియర్, సిటీ ఇస్ క్లియర్. ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ ఉన్నాయా? ఈ పైప్ వల్ల మళ్ళీ ఓవర్ఫ్లో అవుతుంది, బ్యాక్లాష్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్లేస్ ఆ ప్లేస్లో వేసిన తర్వాత అది అయితే మళ్ళీ రిప్లేస్ కాంప్రమైజ్.
ఇన్స్టెంట్ మీరే తీసుకున్న అయిపోతున్నా ఒంటరిగా ఉంటుంది, బట్ మీ కనెక్షన్ ఉంటుంది. మళ్ళీ ఈ కనెక్షన్ కావాలి కదా. సో నాలా ప్రతిదీ దాటాలి. సో ఇది ఒక్కటే ఛాలెంజ్. ఇప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ నాలా పక్కన పెట్టి ఇంకో ట్రంక్ లైన్ వేయడం అనేది స్పేస్ ఎంత ఉంది, ఒకటి వాటర్ లైన్ ఉంటుంది ఆల్రెడీ, ప్లస్ లేదంటే ఇందులో నుంచి వేసుకుంటూ రావాలి. ఎగ్జిస్టింగ్ నాలా నుంచే నాలా ఎంత ఉంది. ఈ వాటర్ లైన్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ మీ దగ్గర వాటర్ లైన్ ఐడియా ఉందా? ఇందులోనే రోడ్ ఒక సైడ్ ఏమో ఎక్కడ వరకు వెళ్తుంది వాటర్ లైన్? ఇది మొదటి నుంచి సపరేట్ కదా సార్, ఇక్కడ లేదు వాటర్ లైన్ వీటిలలోనే ఉంది. ఫస్ట్ దీన్ని మీరు లేఅవుట్ చేయించండి. చేయించిన తర్వాత ఎలా మారుతుంది నాది క్యాబినెట్ అదంతా కావాలి. మరి ఇప్పుడు ఇది పర్మిషన్ ఇచ్చేస్తారా? ఇప్పుడు క్లోజ్ అయినా పైప్ క్లోజ్ బాగా ట్రైన్ పెట్టేస్తున్నాయి. పోలీస్ ల్యాండ్ కాదు, ట్రైన్ చేయండి. మాట్లాడాలి. బాగా ట్రైన్ అయితే పోలీసులు ఒప్పుకుంటారు. మీరు చెప్పిన ప్రకారం ఇది మీద దాని గోయింగ్ టు పోలీస్ నా ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ హౌసింగ్ వస్తుంది. మళ్ళీ దానికి కెపాసిటీ చూడాలి, ఫ్యూచర్ కెపాసిటీ చూడాలి. పైప్ నా ఇదైపోతుంది, మళ్ళీ బ్లాక్ అయిపోతాం. ఇక్కడ దానికి కూడా కలిపి బద్దలు నాలా పెట్టేస్తాం, అయిపోతుంది. దానికి కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు మీ ఇద్దరికి అండర్స్టాండ్ సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ. ఏమవుతుంది పని? So now we got the point. So we'll go for open closed drain. We will not go for ఉన్నవాటికి నాలా చేసేస్తారు. వాళ్ళ కన్వీనియంట్గా ఇది తవ్విస్తారు, గిన్నె కలిపేసుకుంటారు. అది వీక్ అయిపోయింది కూడా స్టార్టింగ్ నుంచి లేదా ఫస్ట్ నుంచి ఇప్పుడు పాతది వద్దు, మనం ఏ విధంగా చేద్దామనేది ఇంకా డ్రైనేజ్ వాటర్ వర్షం కలిసి ఉన్నాయి, అవి పోతున్నాయి, ఇళ్ళకి పోతుంటేనే ప్రాబ్లం. అయితే కావాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసేసి మేము స్టామ్ వాటర్ వేరే విధంగా అది మనం డిస్కషన్ చేయాలి. ఎట్లా చెప్పాలి ఏజెన్సీ మత్స్యబొల్లారం డివిజన్ పరిధిలోని సంతోషి కాలనీలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. కాలనీలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ బుధవారం ఘనంగా శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నిధుల మంజూరు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో గడువులుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తమ కాలనీలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు ప్రారంభం కావడం పట్ల సంతోషి కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఇలాంటి కార్పొరేటర్ మాకు ఉండడం చాలా సంతోషంగా ఉందని వారు కొనియాడారు. సమస్యల పరిష్కారంలో కార్పొరేటర్ చూపుతున్న చొరవను కాలనీ సంఘం ప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బొబ్బులి సురేందర్ రెడ్డి, శ్రీశైలం, శ్రీనివాస్ గౌడ్, వెంకట్ మరియు పలువురు స్థానిక నాయకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన కాలనీలో ఏమున్నా ఆయనకే చెప్తున్నాము. మనం కష్టపడి పనిచేస్తున్నాము. ఆయన అవసరమైతే ఆయనతో పాటు తిరగడానికి మేము రెడీగా ఉన్నాము. మాకు కావాల్సింది ఏంటంటే కాలనీకి కావాల్సిన పనులు చేసి పెట్టారు. ఈరోజు మన కింద పక్క డ్రైనేజీ అన్ని కాళ్ళు దగ్గర మోకాళ్ళు నీళ్లు వచ్చాయి. ఆ రొడ్డు కోసం సార్లు బాగా తిరిగాం మేము. ఆయన కూడా అటు ఒకటపల్లి పోయి అంతా ఇది చేసి మైనపల్లి సర్కులు తెప్పించి అట్లా చేసి ఆ 2 రోడ్లు మనం ఈరోజు తెచ్చుకోగలిగాం. అలాగే ఫ్యూచర్లో కూడా ఇలాగే మనం కష్టపడి పనిచేస్తుంటే కాలనీ మొత్తం బాగుంటుంది. సంతోషం. థ్యాంక్ యూ. మొత్తం ఆ రోడ్డు ఈ రోడ్డు ఫుల్ అయిపోతుంది. దగ్గర 3 నెలలు అట్లా ఆ రైలు వాటికి వచ్చి మా హెల్త్ పార్క్ నుంచి డైరెక్ట్ గా డ్రైనేజ్ కలిపితే చాలా సంతోషం. ఇప్పుడు రోడ్లన్నీ దగ్గర ఒక 2 గజాల లోతులు ఉంటాం, 3 నెలలు ఉంటాం దగ్గర. అదేంటి రైలు వాటర్ వస్తుంది,
పోవడానికి దోవలేదు. డైరెక్ట్ గా రోడ్లు ఎక్కుతుంది. ఆ రోడ్డు ఈ రోడ్డు 2 రోడ్లు నిండి నీళ్లు పోతాం. ఏం లేదు, హెర్బల్ పార్క్ నుంచి కానీ కొంచెం దోవ చేసేస్తే మన మున్సిపాలిటీ వాడు డైరెక్ట్ గా కనెక్షన్. మీరు ఒక లెటర్ పెట్టండి. సభాధ్యక్షులు ప్రసాద్ గారు, మరి ఇక్కడ విచ్చేసిన మా కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, మరి ఇక్కడ విచ్చేసిన కాలనీ వాసులందరూ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కాలనీ ఇప్పటిది కాదు, చాలా ఓల్డ్ కాలనీ. నేను ఎప్పుడైతే 2009లో గెలిచానో అప్పుడు అసలు ఇక్కడ ఈవెన్ ఈ మెయిన్ రోడ్ కూడా లేదు. ఈ కాలనీ తర్వాత అక్కడ ముందర ఫేస్ నన్ను ఆ టైంలో ఇంజనీర్ మా దగ్గర ఇక్కడ సెకండ్రాబాద్ జోన్ కుక్కట్పల్లి జోన్ కాకుండా ఆ జోన్ లో మన కిషన్ గారు కూడా ఈ కాలనీ చాలా అయితే ఈ కాలనీలో మీరు చెప్పినట్టు ఈ పార్క్ కానివ్వండి, తర్వాత హర్బల్ పార్క్ కానివ్వండి, తర్వాత పక్కన జిమ్ పార్క్ కానివ్వండి, తర్వాత ఇక్కడ రోడ్స్, తర్వాత మౌలిక వసతులు ఏమున్నా డ్రైనేజెస్ కానివ్వండి, తర్వాత అక్కడ పక్కన బాక్స్ డ్రైన్ రైట్ ఫ్రమ్ మన దుర్గపల్లి నుంచి వస్తుంది బాక్స్ వచ్చి అలా కాలనీ పక్క నుండి బటన్ కూడా అన్నట్టు నిలుగుతుంటాయి. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద వర్క్స్. మైనంపల్లి గారు ఉన్నప్పుడు దాదాపు మన అల్వాల్ సర్కిల్లో 2000 కోట్లతోటి ఈ వర్క్స్ అని చేయించారు. అందులో ఒక 600 to 700 crores వర్క్స్ మన మచ్చబలాలు ఆ టైంలో మైనంపల్లి గారికి. మరి కాలనీ వాసులకు మా విజ్ఞప్తి ఏంటంటే, మీ కాలనీ అసోసియేషన్ స్ట్రాంగ్ ఉంటే మీ కాలనీ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే లాస్ట్ ప్రెసిడెంట్ ఉండేనో దాని తర్వాత మీ కాలనీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా పిలవలేదు. ఈ మన ప్రసాద్ సార్ వచ్చిన తర్వాత ఆయన డైలీ నాతో ఫాలో, సార్ మా కాలనీలో ఈ ప్రాబ్లం ఉంది, మీరు రావాలి చూడాలి అని అంటారు. అట్లా కాలనీ అసోసియేషన్ మైనంపల్లి గారు ఏమంటారంటే, కాలనీ అసోసియేషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో ఆ కాలనీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ యాక్టివ్ గా ఉంటాయి. అందుకే మనం అందరం కొంచెం రెగ్యులర్ గా కోఆర్డినేట్ అవుతా ఉంటాం. డెఫినెట్ గా మరి మీ ఎంబడి మేము ఒక కాలనీ మెంబర్ లాగా పనిచేస్తాం. మరి డెఫినెట్ గా ఫ్యూచర్ లో కూడా మీ ఎంబడి ఉంటూ మీ కాలనీలో ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ క్లియర్ చేస్తామని తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనకి జితేందర్ గారు దాదాపు 16 ఏళ్ళ నుంచి అంటున్నారు. నేను వచ్చి 10 ఏళ్ళు అయింది అనుకోండి, 2009 నుండి సార్. నాకు ఐడియా ఉంది. సో అప్పటి నుంచి కూడాను మనకి విపరీతమైన అటాచ్మెంట్. దరిదాపు ఈ కాలనీలో డెవలప్ అవ్వడానికి 60 లక్షల నుంచి 70 లక్షల వరకు జిమ్ పార్క్ కానీ, స్పోర్ట్స్ పార్కులు జాలి వేయించడం కానీ చుట్టూతా, అలాగే ఈ సెంట్రల్ పార్క్ ఏమి ఉండేది కాదు, ఒక కొబ్బరి చెట్టు తప్ప ఏమి ఉండేది కాదు. అలాంటి సెంట్రల్ పార్క్ డెవలప్ అవ్వడం కానీ అన్ని రకాలుగా కూడా వారు తోడ్పడ్డారు. మరి అవకాశాన్ని బట్టి కనకారావు గారు, అలాగే మైనంపల్లి గారు వీళ్లతో చక్కగా వారు డీల్ చేసి మాట్లాడి మన కాలనీకి ఫండ్స్ రావడం, దాదాపు ఈ ప్రస్తుత సమయానికి దాదాపు 1 కోటి రూపాయల మన కాలనీకి కేటాయించడం జరిగింది. ఆ మాత్రానికి ఏంటంటే ఈ కాలనీ ప్రస్తుతం డెవలప్మెంట్ ఈ రకంగా ఉంది. సార్కి ప్రతిసారి మనం కలుస్తూనే ఉన్నాము. నా ఆకాంక్ష దాదాపు 10 ఏళ్ల నుంచి నేను ఒకటే చెప్తున్నా, సార్ ఇంకా ఎదగాల, పొలిటికల్లీ ఇంకా ఎదగాల జితేంద్ర గారు అని, మంచి హోదాలో మేము చూడాలి అన్నది మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది డెఫినెట్లీ. అయితే గత కొన్నేళ్లుగా మనకి కరోనా రావడం, కరోనా తర్వాత మనుషుల్లో ఒక రకమైన నీరసత్వం రావడం, దీనివల్ల కొన్ని యాక్టివిటీస్ తగ్గినాయండి. అంతే తప్ప కాలనీలో ఎంతూసియాజం కానీ, జనాల్లో ఉన్న ఎంతూసియాజం కానీ ఏ మాత్రం తగ్గలేదండి. డెఫినెట్లీ అన్ని రకాలుగా మీకు సపోర్ట్ గా ఉంటాము, అన్ని రకాలుగా మీకు సహకరిస్తాము. అలాగే మా గోడు అప్పుడప్పుడు మీరు విని కొంచెం మాకు ఫండ్స్ అలొకేట్ చేసి మమ్మల్ని చూస్తే బాగుంటుందని. అయితే ప్రస్తుతం ఉన్నాయి, చాలా ఉన్నాయి, మాకు తెలుసు. ఆల్రెడీ ప్రసాద్ గారు ఏ మూమెంట్ కావాలంటూ ప్రస్తుతం ఎవరి మూమెంట్ ఏంటంటే ఇంటిమేషన్ ఇస్తూనే ఉంటారు. జితేందర్ గారు పొద్దున్న లేస్తే నాకు ఒక ఫోన్ చేస్తారు ప్రసాద్ గారు. నాకు ఫోన్ చేయకముందు జితేందర్ గారు ఫోన్ చేశాను, ఇట్లా కన్నా జితేందర్ గారు అని నాకు చెప్తాడు వాడు. ఇక్కడ మెయిన్ 2 రోడ్లు డ్రైనేజీలో ఉన్నాయి. ఆ 2 రోడ్లు మేము దగ్గర మన జితేంద్ర సార్ దగ్గరికి వెళ్ళి
చాలాసార్లు తిరిగితే మైనంపల్లి గారు జితేంద్ర గారు చూసి మొత్తం శాంక్షన్ చేశారు. ఒక 2 రోడ్లు అయితే మాకు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు వాళ్ళ ద్వారానే పరిష్కరించుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.